అందరికీ నమస్కారం. మీరందరూ చూశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెళ్ళి ఆ దేవుళ్ళకి పూజలు చేయడం జరిగింది. ఎందుకు? గత కొద్ది రోజులుగా ఒక 10 రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు ఆరోపణ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని ఒక అబద్ధ ప్రచారం చేయడం జరిగింది. అంటే మనందరికీ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవుడో, ఆ ప్రాంతం అలాగే ఆ లడ్డూ తాలూకా పవిత్రత, ఆ స్వామికి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ తిరుపతి లడ్డూ మీద ఒక మచ్చ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పాప పని చంద్రబాబు నాయుడు గారు చేయడం వలన, ఒక ముఖ్యమంత్రి ఇలాంటి అబద్ధాలు ఆడడం వలన ఆ పాపం కనుక ప్రజలకు చుట్టుకుంటుందేమో అని చెప్పి ఆ పాప ప్రక్షాళన కోసం దేవుడా చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం వలన ప్రజలకు ఏమీ జరగకూడదని పాప ప్రక్షాళన కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ ఈరోజు గుడులకు వెళ్ళి దేవుడికి మొక్కుకోవడం జరిగింది. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద ఒక చర్చించుకుంటూ ఉన్నారు. నిజమే కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక పచ్చి అబద్ధం చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానంకి మచ్చ తీసుకురావడానికి ట్రై చేశారు. దానికి కారణం కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఎవరి మీద అభియోగం వేశారు? మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద అభియోగం వేశారు. మేము ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికే లేఖ రాశారు, ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ అయినా చేయండి లేదా సుప్రీంకోర్టు జడ్జితో అయినా విచారణ చేయండి అనేసి. మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన బోమన కరుణాకర్ రెడ్డి గారు అయితే వెంకటేశ్వర స్వామి గుడి బయట ప్రమాణం చేయడం జరిగింది. అతను ఏమైనా తప్పు చేస్తే కుటుంబం నాశనం అయిపోవాలని. అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యంగా ప్రమాణం చేయడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తీసుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి అని. బోమన్ కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని అడిగారు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మా పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు ఒక పెద్ద స్థాయిలో కేంద్ర స్థాయిలో విచారణ జరగాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎంతసేపు సిట్ విచారణ అంటూ ఉన్నారు. సిట్ అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిల్చోమంటే నిల్చొని కూర్చోమంటే కూర్చునే ఒక దర్యాప్తు సంస్థ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే వాళ్ళు అతను చెప్పిన మాటలు వెల్లివేస్తారు తప్ప సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకు సిబిఐ విచారణకు చంద్రబాబు నాయుడు గారు వెనుకడుగు వేస్తూ ఉన్నారు? ప్రజలకు అర్థమైపోయింది ఈ 10 రోజులుగా సిబిఐ విచారణకు తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా అతని మంత్రులు కానీ వెనకడుగు వేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అబద్ధం చెప్పారు, అందుకే వీళ్ళు భయపడుతున్నారు అనే విషయం అర్థమైపోయింది. అందువలన ఈ చర్చలో ఈ తెలుగుదేశం పార్టీ కానీ కూటమిలో ఉన్న మంత్రులు ఆ నాయకులు భయపడి ఇప్పుడు ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈరోజు తీసుకుంటే మనం చూసాం పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అనిత గారు నోటికొచ్చిన అబద్ధాలు, తమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని మించిపోయే అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడిన విషయాలు మనం అందరము చూసాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆవిడ జగనన్న గురించి మాట్లాడిన మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది. అరే అంట, జగనన్న ఏమైనా ఈవిడికి ఫ్రెండా, తమ్ముడా, అన్న, కొడుక? అరే ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరే ఏంటి? ఎన్నిసార్లు మీకు చెప్పాలి? మీకు సభ్యత సంస్కారం మీకు తెలియదా? మీరు నేర్చుకోరా? నెక్స్ట్ ఏమో ఈరోజు చెప్తుంది నేను హిందూని అనేసి. ఆవిడ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని, నా కారులో బైబిల్ ఉంటుంది, నా పర్సులో బైబిల్ ఉంటుంది అనేసి ఆవిడే స్వయంగా చెప్పారు. ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా బయటకు వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. అది క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా బయటకు వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా.
గంటకొక మాట మాట్లాడే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఈవిడకు ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈవిడ మొన్న హోమ్ మినిస్టర్ అయ్యాక పాదయాత్ర చేస్తూ తిరుపతి వెళ్ళారు కదా, ఈవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? అసలు ఈవిడ పెట్టకుండా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు? అలాగే తీసుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు కదా, జగనన్న కంట తిరుపతి వెళ్ళడం ఇష్టం లేక వాయిదా వేసుకున్నారంట. ఇష్టం లేకుండానే ఇప్పటికీ 10-11 సార్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుంటారా? ఇష్టం లేకుండానే పాదయాత్ర గతంలో జగనన్న 2019కి ముందు సంవత్సరంన్నర పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయ్యాక కూడా మెట్లెక్కి స్వామిని దర్శనం చేసుకొని ఆ పాదయాత్రని ఫినిష్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అంటే దర్శనం చేసుకోవడం ఇష్టం లేకుండానే చేస్తారా? అలాగే 5 సార్లు సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించారు, అది కూడా ఇష్టం లేకుండానే చేస్తారా? అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి అడుగడుగునా ప్రయత్నించి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారైనా అనిత గారైనా చెప్తున్నారు, మేమే నోటీసులు ఇవ్వలేదు, మేమేమో అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు, ఎవరు అడ్డుకున్నారు అనేసి. మరి నోటీసులు ఇవ్వకపోతే ఇవన్నీ ఏంటి? నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, నోటీసులు కూడా చూపించారు. మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎన్ని నోటీసులు ఇచ్చారు చూడండి. చిత్తూరు, అలాగే కడప, అనంతపురం, ఆ డిస్ట్రిక్ట్స్లో ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళొద్దు అంటూ, అలాగే సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటే జగనన్న పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటూ ఇంత క్లియర్గా నోటీసులు ఇస్తే అనిత గారు మేమెవ్వరికి నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు. అంటే ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పవచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎక్కడ అడ్డుకున్నాము అంటూ ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? ఏం సందేశం మీరు ఇస్తూ ఉన్నారు? గతంలో మనందరము చూసాం, అమిత్ షా గారు బీజేపీ అధ్యక్షులుగా ఉండేప్పుడు అతను తిరుపతి వస్తే రాళ్ళు వేయించారా లేదా? ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అదే బీజేపీతో కూటమిగా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి పాత రోజులు గుర్తు తెచ్చుకోండి. పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులను తీసుకొచ్చి జగనన్న పర్యటనని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించారా లేదా? భజనలు చేస్తూ ఒక ఆమె వచ్చింది, జగనన్నని ఎంటర్ కానివ్వదంట. అసలు ఆవిడ ఎవరు ఎంటర్ కానివ్వను అని చెప్పడానికి? ఆవిడ బీజేపీ వ్యక్తి అంట. అమ్మ మరి మోడీ గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వచ్చినప్పుడు జగనన్న వెళ్ళారు, అలాగే అమిత్ షా గారు వచ్చినప్పుడు వెళ్ళారు. అప్పుడు మీరు అందరూ ఏమైపోయారు? మీ స్టేట్మెంట్స్ అన్నీ ఏమైపోయాయి? అలాగే తీసుకుంటే జగనన్న అంటే 10,000 మందితో ర్యాలీ తీస్తారనేసి ఈ నోటీసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాసి మా నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడికి వెళ్లకుండా చేయడానికి గృహ నిర్బంధం చేయడం జరిగింది. దానికి మాకు ఫుల్ ప్రూఫ్స్ ఉంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా ఏ విధంగా అబద్ధాలు చెప్తారు? ఇవన్నీ నిజాలే కదా. మా భూమన కరుణాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల వ్యక్తులకు కూడా మీరు నోటీసులు ఇచ్చారా లేదా? ప్రజలకి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఏ మెసేజ్ ఇస్తారు? అంటే జగనన్న పర్యటన కనుక అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం మీద చర్చ జరుగుతుంది, వీళ్ళ బండారం బయట పడిపోతుంది. కాబట్టి ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి జగనన్న పర్యటన అడ్డుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఎందుకు? బీజేపీ వాళ్ళు అయితేనేం, తిరుపతిలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అయితేనేం, టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అడ్డుకుంటామని స్టేట్మెంట్స్ ఇస్తే కనీసం ఒక్కరినైనా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు అరెస్ట్ చేయించారా? అలాగే తీసుకుంటే డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిక్లరేషన్ అనేది జగనన్న ఇప్పటికీ
10-11 సార్లు పైగా వెళ్ళారు. ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడు వీళ్ళకి గుర్తొచ్చిందంట. అసలు అక్కడ టీటీడీ నిబంధనలు ఉంటుందా, టీడీపీ నిబంధనలు ఉంటుందా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. నాకైతే అనిపిస్తూ ఉంది టీడీపీ తాలూకా నిబంధనలే అక్కడ ఉంటాయేమో అనేసి. ఎందుకంటే ఎన్నాళ్ళు లేని డిక్లరేషన్ అనేది ఇప్పుడు ఎందుకు కొత్తగా వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు? గత 3 నెలలుగా చూపించండి మీ రికార్డు, ఎంతమందితో డిక్లరేషన్ మీద సైన్ చేయించారు. అలాగే తీసుకుంటే ఈ డిక్లరేషన్ అనేది మరి ఎంతమంది సినిమా యాక్టర్స్ వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, హీరోలు హీరోయిన్లు ఎంతోమంది వెళ్ళారు. వాళ్ళు ఎవరితోనైనా చేపించారా మీరు? ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుందా ఈ నిబంధన? ఇంకో విషయం తెలుసా, ఈ డిక్లరేషన్ అనే నిబంధన నోటీస్ బోర్డు జగనన్న అక్కడికి వెళ్తారు, తిరుపతి సందర్శిస్తారు అంటే ఒక నోటీస్ బోర్డు పెట్టారు. మళ్ళీ జగనన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా వెళ్ళట్లేదని చెప్పిన వెంటనే నోటీస్ బోర్డు తీసేశారు. అంటే ప్రపంచంలో ఎవరు సందర్శించినా వీళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు. మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సందర్శిస్తేనా వీళ్ళకి డిక్లరేషన్ కావాలి. అక్కడే ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ఘోరంగా జగనన్నని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా, హోమ్ మినిస్టర్ అయిన అనిత గారైనా, అలాగే కూటమిలో ఉన్న నాయకులు ఏ విధంగా జగనన్న పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను చాలా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి ఉన్న వ్యక్తిగా చెప్తూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అంటే ఆ స్వామి అనుగ్రహం ఉంటేనా, స్వామి పిలిస్తేనా మనం వెళ్ళగలమని మనందరం బలంగా నమ్ముతాం స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు. అలాంటిది జగనన్నకి ఎంత అదృష్టం వెంకటేశ్వర స్వామి ఇచ్చారంటే ఆ కుటుంబానికి 10 సార్లు ఆ కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. జగనన్నకు కానీ తండ్రి అయిన వైఎస్ఆర్ గారు కానీ ఎంతో భక్తితో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు కాబట్టే ఆ అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం లేకుండా 10 సార్లు ఆ కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని ఇస్తారా వెంకటేశ్వర స్వామి? మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ గారు 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పిస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి ఉంది అని. అలాగే వెంకటేశ్వర స్వామి కృప ఆ కుటుంబం మీద ఎంత ఉంది, వాళ్ళతో పట్టు వస్త్రాలు పెట్టించుకున్నారు అని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్న పరిస్థితి మనందరం చూసాం. అలాగే అనిత గారు మాట్లాడితే భారతమ్మ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, భారతమ్మ వద్దన్నారంట, జగనన్నకి అందుకు వెళ్ళలేదంట. అమ్మ మీకు నోరుకి ఒక హద్దు అదుపు ఏమి ఉండదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమేనా? జగనన్నకి భారతమ్మకి మ్యారేజ్ అయ్యాకే 10-11 సార్లు పైగా జగనన్న తిరుపతి దర్శనానికి వెళ్ళారు. ఆ విషయం మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆవిడ ఎంత దిగజారుడి మాటలు అనిత గారు మాట్లాడతారు అంటే ఆ తల్లికి చెల్లికి అయినట్టుగా అంటూ అంటే వ్యక్తిగతంగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ భగవంతుడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు వేస్తాడు వెంకటేశ్వర స్వామి. ఆ విషయం మర్చిపోవద్దు. కాబట్టి తప్పుడు మాటలు మీరు మాట్లాడకండి. అసలు భారతమ్మ ఎంత భక్తిభావంతో ఉన్న వ్యక్తి అంటే తన ఇంటి పక్కే ఒక గోశాలని ఏర్పాటు చేసి ఆ గోవుల సంరక్షణ భారతమ్మ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అంతగా ఆవిడికి దేవుడన్నా అలాగే ఒక గోవులు ఇలాంటి గోవుల్ని మనము దేవుళ్ళుగా పూజిస్తాము. వాటి మీద ఎంత భక్తో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి భారతమ్మని ఎందుకు ఈ ఇష్యూలోకి లాగుతూ ఉన్నారు? ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో దేవుడితో కఠినమైనగా శిక్షించబడతారని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మొత్తం ఈ ఇష్యూలో తీసుకుంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు. దాన్ని తప్పు అనేసి అర్థమైపోయింది. అతను అబద్ధం ఆడాడు, ప్రజలకు కూడా అర్థం చేసుకుంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దీన్ని చాలా గట్టిగా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి తప్పుకు దొరికిపోయాను అని చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయి దాన్ని డైవర్ట్ చేయడానికి తిరుపతి
లడ్డూల్లో కల్తీ జరిగింది అనే విషయాన్ని ఇతను ఒక అబద్ధం చెప్పాడు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు డిక్లరేషన్ అంటూ కొత్త డ్రామాని తెర మీదకి తీసుకొచ్చారు. ముందు నుంచి కూడా మనం తీసుకుంటే ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే డైవర్షన్ పాలిటిక్స్ని ఎందుకు తీసుకొచ్చారు? మనం ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం 4 నెలలు కావస్తూ ఉన్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రచారంకి వెళ్తూ ఉంటే ప్రజలందరూ ఇది ముంచే ప్రభుత్వం అంటూ ప్రజల నుంచి చీకొట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే విజయవాడలో విజయవాడ మునిగిపోయినప్పుడు వరదల మేనేజ్మెంట్లో చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ గవర్నమెంట్ మేనేజ్ చేయలేక ఫ్లాప్ అయింది సరికదా. వరదల తరువాత వాళ్ళకి ఇచ్చే నిర్వాసితులకి ఇచ్చే ఆహారము ఇలాంటి వాటిలో కూడా సరిగ్గా అందివ్వకుండా ప్రభుత్వం ఫెయిల్ అయింది. అలాగే గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో తీసుకున్న ప్రభుత్వం ఆ అమ్మాయిలకి రక్షణ కల్పించలేని పరిస్థితి. ఈ 4 నెలల్లో ఆడపిల్లల మీద రోజుకొక అత్యాచారం లేదా రోజుకొక హత్య జరుగుతున్న పరిస్థితి. అలాగే స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి అన్ని రకాలుగా ప్రాసెస్ చేస్తూ మనం చూసాం. 4,000 మంది కార్మికులు ఉద్యోగాలు తీసేశారు. ఇలా అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి తిరుమల పవిత్రత మీదే ఒక మచ్చ వేశారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ప్రజలు గమనించారు కాబట్టి ఇంకొక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ అంటే నిజంగా ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు కావాల్సింది చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం మానేసి ఎంతసేపు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఏర్పాటు చేస్తూ ప్రతి దానికి కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వ యంత్రాంగం మీద అబాండాలు వేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే అనిత గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎప్పటికైనా అబద్ధాలు కట్టి పెట్టండి. మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి దీనికి సిబిఐ విచారణ కోరాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు చూశారు మా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానికి ఇంప్లీట్ పిటిషన్ వేసేనే దీని మీద సిబిఐ విచారణ జరగాలి లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరగాలి అని కోరాల్సిన అవసరం ఉంది. మీలో నిజాయితీ ఉంటే కోరుతారు. ఇన్ని రోజులు కోరట్లేదు అంటే మీరు చెప్తుంది అబద్ధం అని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకైనా కూటమి నాయకులకైనా మేము కోరేది ఏంటంటే దేవుడితో రాజకీయాలు చేయకండి. దయించి దేవుడితో రాజకీయాలు చేయకండి. రాష్ట్ర ప్రజలను చక్కగా పరిపాలించడానికి ట్రై చేయండి. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీకు తగిన పనిష్మెంట్ ఇస్తాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. షర్మిల గారు మనం ముందు నుంచి చూసాము. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే కాపీ పేస్ట్లా అవే మాటలు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం ఆవిడికి ముందు నుంచి కూడా అలవాటైపోయింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దాన్ని వల్లివేయడంలో భాగంగా ఈ విధంగా మాట్లాడారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆవిడికి మొదటి నుంచి కూడా జగనన్న మీద కడుపులో కుళ్ళు పెట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు ఆవిడ మొదటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు అధికారంలోంచి పోయినా కూడా ఇంకా ఆవిడ కడుపు మంట చల్లారలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ షర్మిలమ్మ, మాకు కూడా బ్రదర్స్ ఉన్నారు. ఇలా ఒక అన్నదమ్ముడి కోసం ఎందుకు ఎంతగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు? ఇంకొకరు స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు. మీకు సొంత వ్యక్తిత్వం లేదా? మీ సొంత ఆలోచనలతో ఏమి జరిగింది? ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళ పాలన తీసుకుంటే ఇచ్చిన హామీల్లో 98.5% నెరవేర్చిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతగా హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి మనం ఎప్పుడూ చూడం. అలాగే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఈ రాష్ట్రానికి పరిపాలించారు. ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూ 2,70,000 కోట్ల రూపాయల్ని ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా అందించడమే కాకుండా అభివృద్ధి 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్ట్లు, 6 ఫిషింగ్ హార్బర్సు, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్సు ఇలా అడుగడుగున అభివృద్ధి చేస్తూ ఎంతగానో ఈ రాష్ట్రానికి పరిపాలన ఇచ్చిన జగనన్న కోసం ఎందుకు మీరు ఇలా కామెంట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకుంటే అడుగడుగున ప్రజల్ని మోసం చేశారు.
ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తూ జగనన్నకి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఒక ఆడపిల్లగా నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. మేడం, ఇప్పుడు మీరు భారతి గారి కోసం మాట్లాడుతున్నారని పదే పదే చెప్తా ఉన్నారు. హిందూ మతం అంటే ఆవిడ గౌరవం, గోవులు పూజిస్తారన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించడం భార్య భర్త సమర్పించాలి. ఒక హిందూ ఆచారం. అలా రూల్ ఎక్కడ ఉందండి? చూపించండి ఆ రూల్, ఒకసారి చూపించండి రూల్. ఆచారం కాదు మేడం, హిందూ ఆచారం ప్రకారం భార్య భర్తలు అదే రూల్ ఎక్కడైనా ఉందా? నేను హిందువునే, అదే అడుగుతున్నాను. భక్తి ఉండాలి కానివ్వండి, అది ఎక్స్ప్రెస్ చేస్తేనా భక్త? ఇప్పుడు నాకు చాలా ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, దుర్గాదేవి అంటే ఇష్టం. ఇలా ప్రతిసారి ఎక్స్ప్రెస్ చేస్తేనా భక్త? మరి ఎంతమంది ఇప్పుడు డిక్లరేషన్ విషయమే తీసుకోండి, ఎంతమంది వేరే అన్య మతస్థులు వెళ్తున్నారు, ఎవరు డిక్లరేషన్ మీద సంతకాలు పెడుతున్నారు? గత 3 నెలలు రికార్డు చూపించమంటున్నాం కదా. మరి ఈ రూల్స్ నిబంధనలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంకేనా మీకు గుర్తు వస్తుంది? మిగతా వాళ్ళు ఎవరికి లేవా? అదే అడుగుతున్నాను. అక్కడ టీటీడీ నిబంధన అమలు చేస్తారా, టీడీపీ నిబంధన అమలు చేస్తారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఉగాది సంబరాలకు కూడా తాడేపల్లిలోనే సెట్ చేశారు. భారతీ రానన్నారు, అందుకే ఇక్కడ సెట్ చేశారు. తప్పేముందండి? భగవంతుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంటారు. మనం నరసింహస్వామినే చూసాము, అవునా కాదా? ప్రహ్లాదుడి స్టోరీ విన్నామా లేదా? ఎక్కడైనా ఉంటాడు స్వామి, ఆ స్తంభంలోంచి వచ్చాడు. అలాగా ఎక్కడేస్తే అంటే అక్కడికి వెళ్ళి ఎక్కడైనా దండం పెట్టుకోవడం ముఖ్యం, మనసులో అభిమానం భక్తి ఉండడం ముఖ్యం, అంతే. మనము హిందువులేమే కదా, మీరు హిందువే కదా. భగవంతుడు ఎక్కడైనా ఉంటాడనేది ఫస్ట్ రూల్ కదా మన హిందూయిజంలో.